హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యాము స్వామి బ్లాగ్స్. ఈ వీడియోలో వర్క్ ఇచ్చిన క్లాత్కి మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ బ్లౌజ్ పీస్ పెట్టి ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని వర్క్ వచ్చింది కదండి, కానీ దానికి చమ్కీలు కానీ మిర్రర్ వర్క్ అట్లాంటిది ఏం లేదండి, అంత థ్రెడ్ వర్కేను. హ్యాండ్స్కి మాత్రం ఫుల్ హెవీ వర్క్ ఇచ్చినారు. కాబట్టి బ్యాక్ పార్ట్ ఒక సైడు, ఫ్రంట్ పార్ట్ కూడా అలా ఒక సైడ్ సెట్ చేసుకున్నాను. తర్వాత క్రాస్ బెల్ట్ కదా సెట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్కి క్లాత్ అక్కడ సరిపోవడం లేదండి. హ్యాండ్స్ వైపు వేస్తూ ఉంటే హ్యాండ్ పై వైపు వర్క్ కట్ అవుతుందండి క్రాస్ బెల్ట్ పెట్టి కట్ చేస్తే. కాబట్టి ఎలా అని ఆలోచన చేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను. ఒక్క నిమిషం నిదానంగా ఆలోచన చేసుకొని నిదానంగా చూసుకొని క్లాత్ ఎక్కడైతే సరిపోతుంది అనేది సెట్ చేసుకొని పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు పీసులన్నీ పెట్టుకున్నాం కదా, అదే విధంగా కటింగ్ చేసుకుంటూ రావాలి. కట్ చేసుకుంటూ ఒక పావించు మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. కొంచెం మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంది అంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం అటు ఇటు కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ తక్కువ వచ్చినా సరే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఒక పావించు ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసుకోండి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకుంటూ రావాలి. ఎంత చిన్న క్లాత్ అయినా సరే ఒకటికి 2 సార్లు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందండి. హ్యాండ్స్కి మొత్తం పూస వర్కే ఇచ్చారు కాబట్టి లాస్ట్లో కటింగ్ చేస్తాను. చాలా తక్కువగా ఇచ్చారండి పీసు, కాబట్టి మనకి ఇంకా హ్యాండ్స్కి చంక పీసులకి అంతా కావాలి కాబట్టి ఎక్కడ వేస్ట్ కాకోకుండా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది, క్రాస్ బెల్ట్ రెడీ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి, ఒక పావించు ఎక్స్ట్రా ఖర్చుతో కట్ చేసుకోవాలి. చుట్టూ కట్ చేసుకుంటూ రావాలి. క్లాత్ జరగకుండా చేత్తో పట్టుకొని స్లోగా కట్ చేసుకోండి. మీ క్లాత్ అనేది జరగదు, కరెక్ట్గా వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్ కటింగ్ చేసుకోవడం కూడా. ఒకసారి 2 సార్లు చూసారంటే బాగా అర్థమవుతుంది. మీకు ఈ వీడియోలో కూడా అర్థమైందనే అనుకుంటున్నాను కటింగు. ఇంకా ఏవైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయండి, చెప్తాను. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, క్రాస్ బెల్ట్ రెడీ అయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ ఒకేసారి లైనింగ్ క్లాత్ పెట్టి కట్ చేయకోకుండా మనం ఇప్పుడు హెవీ వర్క్ వచ్చింది కదండి, అది కాక పీస్ కూడా చాలా తక్కువ ఇచ్చాడు. చంక పీస్ కూడా ఎక్కువగానే పడుతుంది కాబట్టి వర్క్ కూడా సమానంగా ఉండేలా చూసుకొని 2 హ్యాండ్స్ కావాలి కదా, పీస్ మధ్యలో కట్ చేసుకుంటే 2 హ్యాండ్స్ పీసు వస్తుంది. నీట్గా సర్దుకొని కట్ చేసుకోండి. క్లాత్ జరగకుండా కట్ చేసుకోండి, అప్పుడు మీకు వర్క్ కూడా హ్యాండ్కి సరిగ్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. మీకు చంక పీసు అదంతా కూడా స్టిచ్చింగ్ వీడియోలో ఎలా వేయాలి ఏమి అనేది చూపిస్తానండి.
స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్యాము స్వామి బ్లాగ్స్ ఇంకొంతమందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, కాబట్టి షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని మీరు సపోర్ట్ చేయండి. తప్పకుండా మంచి మంచి వీడియోలు చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.